మేము హయత్ నగర్ లో ఉంటాము. హరిత గారు, మ్మ్. ఉండడం హయత్ నగర్ లో ఉంటాను. నేను ఆప్టోమెట్రిస్ట్. నాకు ఆప్టికల్స్ ఉంది బిజినెస్. ఆప్టికల్ బిజినెస్ అంటే స్పెట్స్ బిజినెస్. ఆప్టికల్ స్పెట్స్, నేను ఐ టెస్ట్ చేస్తాను. ఆప్టికల్స్ ఆప్టోమెట్రిస్ట్. ఓకే అండి. ఐ టెస్ట్ చేయడం, స్పెటికల్స్ ఇవ్వడం, అది నా ప్రొఫెషనల్ అన్నమాట. ఓకే. ఆమ్, మీరు శ్యామల నవరాత్రులకి ఎలా వచ్చారండి? ఆ, మేము మా ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ ఉన్నాము. ఆహా. నరేష్, లావణ్య, ఆ, తేజ, కవిత, ఓకే. తర్వాత నేను. ఆ, అలా ఏంటంటే మా ఆ, వదిన వాళ్ళ అక్క కూతురు తను చెప్పింది మా వదినకి. చెప్పిన ఓకే. తర్వాత నాకు చెప్పారనమాట, ఇలా ఉంది శ్యామల నవరాత్రులు చేస్తే చాలా బాగుంటది, తను చాలా అనుభవాలు చాలా ఉన్నాయి తనకి, మీరు కూడా చేయండి అని మ్మ్. చెప్పేసి మా అన్నయ్య మా వదిన నాకు చెప్పారు. చెప్తే సరే ఓకే. చూద్దాము అని చెప్పేసి నేను జాయిన్ అయ్యానండి. ఓకే. ఓకే. ఈ హ్మ్. శ్యామల నవరాత్రులు ఉంటాయని అసలు తెలుసా? అంటే మనకి ఎక్కువ దసరా నవరాత్రులే తెలుసు చాలా మందికి. అవునండి, మీకు అవును. కూడా అలానేనా? హ్మ్. లేకపోతే మీకు అసలు శ్యామల నవరాత్రులు ఉంటాయి అని తెలుసా? లేదండి, నాకు దసరా నవరాత్రులు మాత్రమే. నేను ఒక 8 టైమ్స్ ఎవ్రీ ఇయర్, నేను 8 సంవత్సరాలు అయింది నేను చేయడం దసరా నవరాత్రులు అనేసి. నేను మా అమ్మవారి మాల వేసుకుంటాను, చేస్తూ ఉంటాను, కానీ నాకు శ్యామల నవరాత్రులనే తెలియదు. వారాహి నవరాత్రులు మాత్రం లాస్ట్ ఇయర్ మాత్రం నేను పూజ చేశాను, అంటే నా సొంతంగా ఓన్గా చేశాను. నేను ఎవరితో వెళ్ళలేదు. అదేలేండి. ఆ. ఓకే. ఓకే. మరి ఉమ్. శ్యామల నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? అంటే మా కోడలు గీత ఉంది కదా, తను చెప్పిన అనుభవాలు నాకు ఎందుకో చాలా బాగా అనిపించాయి. సరే చూద్దాము, ఓకే. అమ్మకి ఇంకా దగ్గర కావచ్చు కదా, ప్రయత్నం చేద్దాము అనే దానికి నేను ముందుకు వచ్చాను. ఓకే. హ్మ్. గతంలో నవరాత్రులు ఏమన్నా చేసి ఉన్నారా? ఒకవేళ చేసుంటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా గమనించారా? గమనించాను. నేను 8 సంవత్సరాలు దుర్గా నవరాత్రులు చేశాను. ఇప్పుడు 8 సంవత్సరాలు చేశాను, హ్మ్. కానీ ఏంటంటే ఇప్పుడు గురువు లేనిదే గుడ్డి విద్య అని చెప్పేసి అంటారు. ఒక గురువు గారి నుంచి వెళ్ళాం కాబట్టి అనుభవాలు అనేది చాలా ఉన్నాయి, అనుభవించాను కూడా, కాబట్టి తేడా ఉంది. తేడా గమనించగలిగారు మీరు. గమనించగలిగాను. అదే. అదే. ఈ ఉమ్. పీఠం ఎలా తెలుసు? పీఠం మీద గాని, గురువుగారి మీద గాని మీకు నమ్మకం ఎలా వచ్చింది? అంటే ఏమన్నా సందర్భాలు గాని, వినటం వల్ల గాని, మీరు స్వయంగా అనుభవించిన సన్నివేశాలు గాని ఏమన్నా ఉన్నాయా? ఈ పీఠము, గురువుగారి మీద నమ్మకం కలగటానికి? గురువు గారి మీద నమ్మకంతో మేము ఫస్ట్, మాకు మా అమ్మాయి చెప్పిన తర్వాత ఒకసారి గురువు గారు మాకు జూమ్ మీటింగ్ అని చెప్పేసి పెట్టారు. ఆ పెట్టినప్పుడు గురువు గారు మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అంటే అతను ప్రతి ఒక్కటి, మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి, ఏదైనా సరే, మీకు పూజా విషయంలో ఎలాంటి సమస్య అయినా కూడా అమ్మా, ఆ, నేను చెప్తాను అని చెప్పేసి తను. అంటే మామూలుగా ఎక్కడైనా సరే అంటే డబ్బు ఇస్తేనే మనకు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ అలా హ్మ్. కాకుండా గురువు గారు ఒక 1 రూపీ కూడా తీసుకోకుండా ఇలా సేవ చేయడం అని చెప్పేసి, దాంట్లో నాకు చాలా బాగా అనిపించింది. ఓకే. ఆ విధంగా నేను మోటివేట్ అయ్యాను. నాకు చాలా, అంటే గురువు గారు మాట్లాడే విధానంలోనే అర్థమైపోయింది. దాని మీద నాకు అలా నమ్మకం వచ్చేసింది. గురి కలిగింది మీకు. గురుగారి మీద నమ్మకం ఆ, కలిగింది ఇంకా. నమ్మకం కలిగింది. గురువుగారు మొదట శ్యామల నవరాత్రుల వీడియో నియమాల గురించి అది ఒక వీడియో పంపించాము. అవును, అది పంపించారు. విన్న తర్వాత మీకేమనిపించింది? అబ్బా! ఇన్ని అవసరమా? ఈ నియమాలతో చేయటం అవసరమా అని అట్లా ఏమన్నా అనిపించిందా? లేదండి, నేను అస్సలు అలా అనుకోలేదు. ఎందుకంటే మనకు చెప్పేవాళ్ళు లేరు, కానీ చెప్పేవాళ్ళు మనకు వచ్చినప్పుడు ఇలా చేసుకోవడంలో మనకు ఇబ్బంది ఏం లేదు కదా, ఇంకా అదృష్టం లాగా భావించాలా. ఇలా హ్మ్. దొరకడం కూడా ఒక అదృష్టమే కదా, తెలుసుకోవడమైనా. ఈ మనకు ఎలా దుర్గ నవరాత్రులు చేశాను, అది నా సొంతంగా చేశాను, కానీ ఇన్ని పాటించలేదు, ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. కానీ అదేలెండి. ఇప్పుడు శ్యామల మనకొచ్చినట్టు నవరాత్రులు చేస్తుంటే, చేస్తున్నామది. ఆ శ్యామల నవరాత్రులు చేస్తుంటే ఒక గురువు గారు వచ్చి, లేదమ్మా మీరు ఇలా చెయ్యాలి, ఇప్పుడు మన కష్టంగా ఉండదు, చాలా సంతోషంగా, చాలా, ఆ సంతోషమే వేరు అసలు. నేను చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేసిన ఇందులో. ఓకే. ఓకే. చాలా. ఉమ్. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయా మీకు? ఉంటే చాలా ఏమన్నా జరిగాయండి. చెప్పండి? చాలా అంటే హ్మ్. చాలా జరిగాయి. అమ్మవారిని కూర్చోబెట్టిన రోజే అమ్మవారు వెనక నుంచి నేను అంటే నేను జపం చేసుకునేటప్పుడు
అమ్మ మొత్తం చీకటి అయిపోవడము, అమ్మ నా వెనక నుంచి వచ్చి నా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం, అంటే అక్కడ కూర్చున్నట్టు కనిపించడము. ఆ నెక్స్ట్ డే సెకండ్ డే గజ్జల సౌండ్ రావడము. చాలా అండి ఇలాంటివి చాలా అనుభవాలు. అంటే నేను ఇంత దగ్గర అయిపోయాను అమ్మకి అనేసి నాకు చాలా అనిపించింది. ఉమ్, నాకు నా జన్మకి ఇది ఇంత అదృష్టం వచ్చిందా అనే లాగా నేను భావించాను అసలు. అదేలేండి. చాలా ఇలాంటి సన్నివేశాలు చాలా జరిగాయండి. చాలా అదే జరిగాయి. మనం చేసుకున్నప్పుడు బహుశా దసరా నవరాత్రులు మీరు ఇండివిడ్యువల్ గా చేసినప్పుడు ఇలాంటివి ఏమి అనుభవించి ఉండకపోవచ్చు. లేదండి, అనుభవించలేదు. అంటే నాకు తెలియదు కూడా ఇలా చేస్తే అమ్మ ఇలా అంటే మనం నవరాత్రులు చేస్తే అమ్మ ఇంత దగ్గరగా వస్తది అనేసి నాకు తెలియదు. మామూలుగా అదేలేండి. నాకు చేసుకోవాలనిపించింది, చేశాను నవరాత్రులు. కానీ అమ్మ కూడా ఇంత కళ్ళ ముందు కనిపించేంత విధంగా వస్తదని మాత్రం నాకు తెలియదు. ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపించింది. అది గురువు గారి ఉండబట్టి మనకి ఈ విధమైన తేడా తెలుస్తుంది. గురువు ఉమ్, గారి ఆజ్ఞలు చేయటం బట్టి. అవును. మీరు బిజినెస్ అన్నారు కదమ్మా! ఉమ్. దాని వల్ల మీకు ఈ నవరాత్రులు చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఒకవేళ కలిగితే ఎట్లా దాన్ని అధిగమించారు? చాలా అడ్డంకులు వచ్చాయండి. నవరాత్రులు చేస్తున్న సమయంలో కూడా చాలా అడ్డంకులు వచ్చాయి. చాలా ఇబ్బంది జరిగింది. ఆహ్, కానీ దాన్ని తట్టుకోగలిగాను. ఎందుకంటే అమ్మ పరీక్షిస్తదని తెలుసు. మనం ఏదైనా చేస్తున్నామంటే వీళ్ళు నా కోసం ఏం చేస్తారని చెప్పేసి ఆలోచిస్తదని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ నేను అమ్మ సైడే నేను వెళ్ళగలిగాను. ఓకే. అంటే అమ్మనే తలుచుకున్నారు. ఏ కష్టం వచ్చినా అమ్మా నువ్వే అంతే. చూడమ్మా ఆ! అని అట్లా అధిగమించారు వచ్చిన ఆమని వాటిని. ఆమని ఓకే. ఆమని మీరు అనుకుంటదని చెప్పేసి చేశాను. పీఠంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాలు అంటే వారాహి కానీ మిగతావేమన్నా వీడియోస్ విన్నారా? ఒకవేళ వింటే విన్నాను. వాటి విన్నాను. ద్వారా మీరేమి నేర్చుకున్నారు? వారి ద్వారా అంటే వాళ్ళకొచ్చిన అనుభవాల నుంచి నేను విన్నాను. చాలా విన్నాను. అనుభవాలు ఇలా ఉంటాయంటే వాళ్ళయి విన్న తర్వాతనే ఇలా ఉంటదని జెప్పేసి నేను ముందుకెళ్ళాను. ఎందుకంటే ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత దాంట్లో చాలా వచ్చాయి గదమ్మా! అవును. వీడియోస్ చాలా వచ్చాయి గదా! అన్న సంతర్పణ అయినా, ప్రతి ఒక్కటి అమ్మవారొచ్చి భోంచేసుకోవడమైనా, ప్రతి ఒక్కటి గురువుగారు ఎలా చెప్తే అలా అవుతుంది అని జెప్పేసి అలా అంటే వాళ్ళకి వాళ్ళంత అదృష్టం వాళ్ళు పొందినప్పుడు మనం కూడా ఎందుకు చేసుకోలేము? మనం గూడా చూడాలి కదా! అనే ఉద్దేశంతోనే మేము విన్నామనమాట. ఓకే. మీకు మోటివేషన్ అయింది. అవి వినటం వల్ల మనము చేసుకొని మనం అమ్మకి దగ్గరవుదాం అన్న మోటివేషన్ దగ్గర కలిగింది మీకు. అది. అవునవునండి హరిత గారు. అవును. మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంతయింది? అంటే గురుదక్షిణలాగా ఏమన్నా అడిగారా? లేకపోతే హోమం చేయాలి అట్లా ఇట్లా అని ఏమన్నా ఖర్చులు ఇవ్వమని అడిగారా? అట్లా ఏమన్నా జరిగిందా? లేదండి. రూ. 1 కూడా లేదసలు. ఎవ్వరు మమ్మల్ని డబ్బులడగలేదు. అలాంటిదేం లేదండి. ఇంకా వాళ్ళ టైంని ఎంత వర్కున్నా గూడా మా కోసము చాలా టైం కేటాయించారు. మాకు ఒక ఏ అంటే హ్మ్. త కల్పన గారు ఉన్నారు కదా! తను మా కోసం అవును. ఏ టైంలో ఉన్నా గూడా తను చాలా బాగా మాకు కోఆపరేట్ జేసింది. అసలు ఎలాంటి ఇబ్బంది లేదసలు. చాలా బా అదేలెండి. జేశారు. హ్మ్. పీఠం నియమాలు గాని, పద్ధతులు గాని ఎలా ఉన్నాయి? చాలా బావున్నాయండి. చాలా బావున్నాయి. చాలా హ్మ్. పద్ధతిగా ఉంది. చాలా బావుంది. గురువుగారు ఎంత బిజీగున్నా గూడా ఇంతమందిని ప్రతి ఒక్కరు మేము మెసేజ్ ఈ అనుభవాలు ఇలా ఉన్నాయని చెప్పినా కూడా అంత బిజీగా ఉన్నా గూడా మనం ఒక్కరితోని మాట్లాడడమే మనకు చాలా ఇబ్బందిగా ఉంటది. అలాంటిది ఇంతమందిని గురువుగారు ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తున్నారంటే అది ఎంత గ్రేట్ అండి. అది మా అదృష్టం అనుకోవాలా. నిజమే అది. ధన్యవాదాలు. గురువుగారికి చాలా ధన్యవాదాలు. రుణపడి ఉంటాను. జన్మ జన్మలకి రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరూ అసలు గురువుగారికి రుణపడి ఉంటామండి. నిజంగా అండి. చాలా పీఠం చాలా సాధకులను చెప్పండి. చెప్పండి హరిత గారు పీఠం చెప్పండి. సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? చాలా అదే కల్పన గారే గదా! కల్పన గారు ఇంకా అవును. మీ లీడర్ అందరూ కల్పన గారు. లీడర్ మా కల్పన గారు లీడరు. కానీ ప్రతి ఒక్కరుని ఒకసారి కల్పన గారు ఆ టైంలో కాకపోతే కూడా ఇంకెవరో కాల్ చేసారు. ఐడియా లేదు నాకు సారీ. కానీ ఆ! తను కూడా చాలా పర్లేదు. ఆ! తను కూడా సపోర్ట్ చేసింది. అందరికీ హ్మ్. ధన్యవాదాలు. పీఠం సాధకులందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే మేము తెలియకుండా మేమెవరో తెలీదు. కానీ గురువుగారి తరపున మాకు సహాయం చేశారు. అంటే ధన్యవాదాలండి. పీఠంలోకొచ్చారంటేనే ఒక కుటుంబంలోకొచ్చినట్లండి. ఒకళ్ళకొకళ్ళు సహాయం అవును. చేసుకోవాల్సిందే. అవునవును. వేరుగా అసలు చూడలేం. ధన్యవాదాలు. ఒకసారి పీఠంలో అడుగుపెట్టిన తర్వాత వేరు అనే భావం ఉండదండి. అవునవును. హ్మ్. పీఠం అమ్మవారి ఫోటో చూసుంటారు గదా! ఖాళీ అవునమ్మా. దాన్ని చూడంగానే మీకేమైనా అభిప్రాయం కలిగిందా? చెప్తారా?
అంటే మామూలుగా ఏంటంటే అమ్మవారిని కాళీ అమ్మవారు అని అంటే ఒక అమ్మవారు కాళీ అమ్మవారు మాత్రమే కనిపిస్తది ఎక్కడైనా గూడా. కానీ ఇలా కాళీ అమ్మవారు గాకుండా ఒక అంటే ఆహ్, రూపం అనేది వారాహి వేరే ఉంది అమ్మవారు. గదా! వారాహి అవును. అమ్మవారు ప్లస్ కాళీ అమ్మవారు అలా ఉన్నారు గదా! ఏంటి ఇలా ఉంది అనుకున్నా. కానీ చూస్తూ ఉంటే ఒక ప్రేమ అమృతంగా కనిపిస్తుందన్నమాట. అమ్మవారు భయంకరంగా లేదు. అంటే చూడగా కరుణాసాగరంగా చూడగా కనిపిస్తుందన్నమాట. మనకి ఆ! ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్ వస్తా ఉంది. ఆ! కరుణాసాగరం ఇలా ప్రేమతో మనం చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంత ఓకే. ప్రశాంతంగా ఉంది అమ్మ. అదేలెండి. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ, మంత్రం ఇవ్వటంలో గానీ మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? వచ్చాయా? లేదు లేకపోతే అసలు లేదండి. మీకు ఆ పద్ధతి ఎలా అనిపిచ్చింది? లేదండి. చాలా బాగా అనిపిచ్చింది. గురువుగారు అలా కూర్చోవడమైనా ప్రతి ఒక్కటి మనకు మంత్రం ఇచ్చేటప్పుడు గూడా మనకి ఇలా ఈ పద్ధతి పాటించాలా, ఇలా కూర్చోవాలి, ఇలా జపసాధన చేసుకోవాలా అని చెప్పడం కూడా చాలా బావుందండి. అలా మేము మంత్రం ఇవ్వడమైనా, అలా జపసాధన చేసుకోవడం వల్ల కూడా మాకు అంటే మాకే ఒక ధైర్యంలాగొచ్చింది. ఓకే. మేము ఓకే. చేసుకోగలుగుతాము. గురువుగారు అదే. చాలా చెప్పారు అనే ధైర్యమొచ్చింది. అవును. ఇప్పుడు జనరల్‌గా మీరు తీసుకున్నారంటే గురుముఖత కాకుండా ఆన్‌లైన్‌లో తీసుకున్నట్లే. గురువుగారి దగ్గర నుంచి అవును. మంత్రం. అవును. సో, అవును. చాలా మంది ఏమనుకుంటారు ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని చాలా మంది అనుకుంటారు. వాళ్ళకి మీరేం హ్మ్. సమాధానం చెప్పగలరు? మీరు ఆ గురువుగారు శక్తి ఆన్‌లైన్‌లో అనుభవించారా? ఆన్‌లైన్‌లో ఇచ్చినా గూడా ఆ మంత్రం యొక్క శక్తి మీరు ఫీల్ అయ్యారా? అనుభవించారా? లేదా? గురువుగారు ఆన్‌లైన్‌లో చెప్పినా కూడా ఒక బీజాక్షరాన్నే మనకు చెప్పారు. అవును. ఆన్‌లైన్‌లో అయినా, మామూలుగా అయినా కూడా ఒక బీజాక్షరానికి గురువుగారు మనకు ఒక అక్షరాలు మనకివ్వడమే మన అదృష్టం. గురువుగారు ఇచ్చినప్పుడు మనం ఆ సాధన చేసినప్పుడు అది మంత్రమే గదా! అది అది మనకు యూజ్ అవుతది గదా! ఆన్‌లైనా, అవును. ఆఫ్‌లైన్ కాదు. ఏదైనా గురువుగారు ఇవ్వడం, గురువుగారు మనకివ్వడం మన అదృష్టం. ఎలా అయినా అది మనకొస్తుంది. ఎలా అయినా ఆ శక్తి అనేది ట్రాన్స్‌ఫర్ అవుతది వస్తుంది. గురువుగారి నుంచి మనకి. శక్తొస్తుంది. తప్పకుండా శక్తొస్తుంది. మీరు ఫీల్ అయ్యారా ఆ శక్తి? చాలా, చాలా బాగా ఫీలయ్యాను. అమ్మ ఓకే. కనిపించిందంటేనే గురువుగారు ఇవ్వడం వల్ల అలానే గదా! అమ్మ నిజమే. కనిపించడానికేంటి గురువుగారు అంతే. మనకది శక్తి ఇవ్వడం వల్ల అమ్మ మనకు కనిపించే అదృష్టం మనకొచ్చింది. లేకపోతే అమ్మ కనిపించు అంటే మనకు కనిపించదు గదా! నిజమది. అది నిజమండి. ఆ! హ్మ్. ఆ! ఆ! గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలకి వివరాలిస్తూ ఉన్నారు కదా! ఎలా అవును. ఉన్నాయి? వాటిలో మీకేమన్నా చెప్పుకోదగ్గది ఏదన్నా ఉన్నదా విశేషం? చాలా బావుందండి. అదే చెప్పాను గదా! నేను వీడియో తీశాను అమ్మవారిది. ఓకే. అమ్మవారిది గజ్జెల సౌండ్ అనేది నేను వీడియో తీశాను. వీడియో తీసి నేను గురువుగారికి పంపించడం జరిగింది. నాకు మ జపం చేస్తుంటే గూడా అమ్మవారి నిజ రూపం అనేది బాయిలో కనిపించడం, ఆ అమ్మని నేను వెతుకున్నట్లు కనిపించడం, అది నేను గురువుగారికి చెప్తే నీతో ఎక్కడైనా అమ్మవారు ఏదో పూజ అంటే ఎక్కడో గుడికి పూజలు జరగట్లేదమ్మా. నీతో హ్మ్. చేయించుకోవాలనుకుంటుంది. ఎక్కడైనా వెళ్లి చూడండి. అమ్మవారికి నాకు ఫోటో పెట్టండి అని చెప్పి గురువుగారు చెప్పడం జరిగింది. చాలా అనుభవాలండి. చాలా అనుభవించాను నేను. నేను మర్చిపోలేని సన్నివేశాలు జరిగాయి. ఓకే. సో, వాటికి వివరణ ఇవ్వటం వల్ల మీరు చేయనివి గాని, ఏమన్నా పెండింగ్ ఉన్నవి మీకు తెలుస్తున్నాయన్నమాట. అనుభవాలకి తెలుస్తున్నాయి. గురువుగారిచ్చే వివరణ. అవునండి. అవును. వివరణ. హ్మ్. మీకు ఈ వచ్చిన వాటిలో బాగా నచ్చిందేంటి? చానా వచ్చినియి అని చెప్పారు కరెక్టే. దేనికది స్పెషలే అనుకోండి. కానీ ఏదో అవునండి. మనసుకి హత్తుకుంది ఒకటుంటది గదా! అది ఏదైనా ఉంటే అవును. చెప్పగలరా? చెప్పాను గదా! ఇప్పుడు అమ్మవారి రూపం కనిపించింది అంటే అది మామూలు విషయం ఏం కాదు. ఒక బావిలో అమ్మవారు కనిపించడము, అమ్మవారే ఆ చిన్న పాపలాగొచ్చి నేను అంటే జోల పాడ్డం అంటే అది ఒక చిన్న విషయం అయితే కాదని నేను అనుకుంటున్నాను. అంటే అది కాదు. నాకెంత అదృష్టం ఉంటే నేను అమ్మనే నా దగ్గరికొచ్చి నేనే ఎత్తుకునేంతగా ఇప్పుడు మననే అమ్మ కాపాడుతది. కానీ అమ్మనే నా ఒడిలోకొచ్చింది గదా! అంటే ఎన్ని అవును. జన్మల పుణ్యం చేస్తే నేను ఆ అదృష్టాన్ని పొందుతానండి. అంతే గదా! హ్మ్. అది నా నిజం. జన్మకది నేను అంటే ఈ జన్మ పుట్టినందుకు అది నేనొకటి తెచ్చుకున్నాను అనే విధంగా అవును. గురువుగారి వల్ల ఈ అదృష్టాన్ని నేను పొందగలిగానంటే గురువుగారిని అందుకే చెప్తున్నాను. గురువుగారిని నేనెప్పుడు మర్చిపోలేనసల. నా కృతజ్ఞత నా పాదాలకు వందనాలసలు ఆ గురువుగారికి. మర్చిపోలేనసలు. ఓకే. ఇప్పుడు మంత్రదీక్షకి అనుకున్నారు శ్యామల నవరాత్రులు, మంత్రదీక్షకి రెడీ అయ్యారు. తీసుకోక ముందు హ్మ్. గాని, తీసుకున్న తర్వాత గాని ఏమైనా పరీక్షలొచ్చాయా? అంటే కొంతమందికి నవరాత్రులు చేసుకునే టైం దాకా గూడా లాస్ట్ మినిట్ దాకా చిన్న చిన్న అడ్డంకులొస్తా ఉంటాయి. సామాను అవునండి. దొరక్కపోవటం, లేకపోతే హ్మ్. ఇంట్లో ఏదైనా చిన్న సమస్యలాగొచ్చి అయ్యో! నేను చేసుకోగలనా లేదా అన్న పరిస్థితి రావటం అట్లా. లేతే మంత్రదీక్ష హ్మ్. చేస్తున్నప్పుడు గూడా ఇలాంటి పరీక్షలొచ్చి ఉన్నాయి కొంతమందికి. అట్లా అవును. మీకేమన్నా అనుభవం అయిందా?
నాకు అలా ఏం జరగలేదండి. ఒక విషయంలో మాత్రం మా ఆడపడుచు కూతురికి అంటే మేబీ శ్రీమంతానికి వెళ్ళొచ్చా? వెళ్ళాలా? వెళ్ళొద్దా? మా అత్తయ్య వాళ్ళన్నారు. "వెళ్ళాలి గదా! నువ్విలా చేసుకుంటే ఎలా" అంటే, "లేదు లేదు. నేను అలా వెళ్ళి వస్తాను. అంతేకాని నేను ఇది మాత్రం ఆపను" అని చెప్పి అది మాత్రమే సంఘటన నాకు అడ్డొచ్చింది. అది కూడా పెద్ద విషయం కాదు. కానీ అది మాత్రమే అదే నాకు అడ్డొచ్చింది. వచ్చింది కానీ అదే నేను దాన్ని పక్కకు పెట్టేసాను. ఎందుకంటే అమ్మ తర్వాతనే ఏదైనా. అంటే నేను అవును. వెళ్ళకుండా ఉండలేను కదా! అది నేను గురువు గారిని అడిగాను. కల్పన గారికి ఉమ్, అడిగాను. "కల్పన గారు ఇలా ఉంది వెళ్ళొచ్చా? అటెండ్ అయ్యి రావచ్చా?" అని చెప్పానంటే, "లేదండి ఆ గురువు గారిని అడిగి చెప్తా" అని చెప్పేసి కల్పన గారు గురువు గారిని అడిగారు. ఆ విషయం నాకు చెప్పారు. వెళ్ళొచ్చని చెప్పారంట. నేను వెళ్ళి వచ్చాను. అది ఒకటి మాత్రమే నాకు అడ్డుగా. మిగతాది మాత్రం నాకెక్కడ ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఓకే. జప సాధన స్టార్ట్ చేశారు గదా! అప్పుడు ఫస్ట్ డే ఎంతసేపు చేశారు? చివరికొచ్చేతలకి ఎంత చేయగలిగారు? నేను ఎంతసేపు ఫస్ట్ డే చేయగలిగారు? 15 మినిట్స్ మాత్రమే చేయగలిగాను ఫస్ట్ డే. ఓకే. ఇంకొకటి చేస్తున్నప్పుడు అంటే నాకు మామూలుగా కింద కూర్చోవడం కొంచెం రైట్ లెగ్ అనేది కొంచెం ప్రాబ్లమ్ ఉంటది. కొంచెం ఇబ్బందయింది. తర్వాత ప్రతిరోజు కూర్చొని చేస్తూ ఉంటే అంటే ఇప్పుడున్న రోజుల్లో కింద కూర్చోలేం గదా! కింద అంటే అది అలవాటు తప్పిపోయింది గదా! అలా కొంచెం ఇబ్బందనిపించింది. తర్వాత చేస్తూ ఉంటే ప్రతిరోజు చేస్తూ ఉంటే ఒక 40 మినిట్స్ వరకు నేను చేయగలిగాను చివరగా. ఓకే. జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది? ఎందుకంటే కొందరికి జప సాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యం, బాడీ అంతా పెయిన్స్ అట్లా రావటము, అట్లా అనిపిస్తా ఉండేది. సో, ఆ! అది అసలు ఎందుకమ్మా ఇది చేయటం వల్ల ఇట్లా వచ్చిందా? చేద్దామా? వద్దా? అన్న పరిస్థితి ఏమన్నా వచ్చిందా? లేదండి. అలాంటిది నాకేమీ లేదు. అలాంటి ఇబ్బంది మాత్రం అసలు నాకు జరగలేదు. నేను చాలా సంతోషంగా చేసుకోగలిగాను. ఓకే. ఆ! మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమన్నా లోటనిపిచ్చిందా? లేదండి. చాలా తృప్తిగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉండగలిగాను. చాలా బావుంది. చాలా సంతోషంగుంది. మంచిదండి. పీఠం చేపట్టి అన్నసంతర్పణ కార్యక్రమం గురించి విన్నారా? వాటిలి గురించి మీ అభిప్రాయం ఏమన్నా చెప్పగలరా? విన్నానండి. విన్నాను. వీడియోస్ కూడా చూసాను. ఎక్కడైనా గూడా అన్న సంతర్పణ చేసినప్పుడు మామూలుగా అందరూ భోజనం చేసుకొనెళ్తారు అనేసి కామన్‌గా ఎక్కడైనా గూడా తెలుస్తుంది. కానీ ఒక అమ్మవారి రూపంలో మనుషులే అమ్మవారి రూపంలో అంటే గురువుగారు ఈరోజొస్తారు. ఈరోజు వీళ్ళొచ్చి భోజనం చేసుకుంటారు. ఇలా వినాయకునిది ప్రతిమ కనిపిస్తుంది అని చెప్పడమైనా ప్రతి ఒక్కటి అలా జరుగుతుంటే వింటుంటే గూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఫస్టు. హ్మ్. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఇలా గూడా ఉంటదా? సంతర్పణ జేస్తే ఒక మనిషి రూపంలోనే ఆ భగవంతుడు రావడం ఏంటి? భోంచేసుకోవడం ఏంటి? అనేసి కొద్దిగా అనిపిచ్చింది. ఓకే. హ్మ్. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక గాని, మీలో ఏమన్నా మానసికంగా, శారీరకంగా మార్పులేమన్నా గమనిచ్చారా? వచ్చాయా? ఏదైనా పర్లేదు. ఆ! మానసికంగా అంటే ఏంటంటే కొంచెం ప్రశాంతత అనేదొచ్చింది. అంతకుముందు కొద్దిగా హుహు. అలజడిగా ఉండేది. ఇప్పుడు ప్రశాంతత అనేదొచ్చిందనమాట. హ్మ్. పీఠంలోకొచ్చిన తర్వాత ప్రశాంతత అనేదొచ్చింది నాకు. ఓకే. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువుగారి గురించి గాని, గతంలో మీ అభిప్రాయం ఎలా ఉండేది? ఇప్పుడేమన్నా నేర్చుకున్నారా? మీ అభిప్రాయంలో ఏమన్నా మార్పొచ్చిందా? ఇప్ అర్థమైందా అండి? గతంలో చూసినప్పుడేంటంటే, ఇప్పుడు మనం ఒక వీడియో చూసినప్పుడేంటంటే, ఇలా కూడా ఉంటదా అని అనుకుంటాము. గతంలో మనం ఏ వీడియోస్ చూసినా కూడా అనుభవిస్తేనే దాని గురించి మనం మాట్లాడగలుగుతాం. అలా చూసినప్పుడు ఒకలాంటి అనుభవం ఉంటది. చూసి చేసిన తర్వాత ఇలా గూడా మా జీవితంలో కూడా జరిగింది కాబట్టి ఇది ఉంది. ఒక ప్రసాదం అమ్మవారొచ్చి ప్రసాదం తీసుకున్నట్లుగా వేలి ముద్రలు పడడమైనా, ప్రతి ఒక్కటి మన జీవితంలో జరిగింది కాబట్టి తేడా అనేది నేను గమనించగలిగానండి. ఓకే. హ్మ్. అఖండ దీపం ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టారా? లేకపోతే ఇదే మొదటిసారే? ఏమన్నా లేదండి. భయమేసిందా అది పెట్టడానికి? లేదు. నేను ప్రతి నవరాత్రులకి నేను అఖండ దీపం పెడతాను. ఓకే. ప్రతి నవరాత్రులకు అఖండ దీపం పెడతాను. కానీ ఏంటంటే గురువుగారు చెప్పిన విధానం అనేది తేడా అనమాట. అదేలెండి. ఆ! మీరేమో జస్ట్ మీకు తెలిసినట్లు చేసుకునేవాళ్ళు. అమ్మవారి ఇప్పుడు పద్మమేసేసి ఒక మామూలుగా అఖండ పద్ధతి దీపం ప్రకారం పెట్టడం చేశారు. అది చేశాను. హ్మ్. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే మా సనా ఇంట్లో అమ్మవారు ఒక టెంపుల్‌లో ఉన్నట్లే ఉంటదనమాట. ఏంటంటే ఆహా! ప్రతిరోజు అహా! అంటే అలాగే పెడతాను కానీ మామూలుగా ఆహ్, గురువుగారు చెప్పిన విధానం బావుంది. అదేలెండి. శ్యామల నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమన్నా ఉన్నాయా? చాలా బావుందండి. అమ్మవారిని పెట్టినప్పుడు చేసే విధానంలో అయినా, అమ్మ వచ్చి కూర్చున్నట్లుగా అనిపించడం అయినా, ఆహ్,
ఆ సౌండ్ అట్లా అంటే ఆ అమ్మవారు వచ్చి కూర్చున్నట్లు ఆ పట్టీల సౌండ్, గజ్జెల సౌండ్ రావడమైనా ఆ అనుభూతి అనేది చెప్పలేను. తర్వాత గూడా అమ్మని పంపించేటప్పుడు గూడా నేను చాలా బాధపడ్డాను. ఒకలాంటి వైబ్రేషన్. అమ్మని సాగనంపుతుంటే బాడీలో ఒకలాంటి వైబ్రేషన్. అయ్యో! అమ్మ ఎళ్ళిపోతుందా? ఇన్ని రోజులు మేము పూజ చేసుకున్నాము. అమ్మ ఎళ్తుందా? మళ్ళీ శ్రావణ నవరాత్రులు ఎప్పుడొస్తాయా? నేను అమ్మని మళ్ళీ పూజించుకోవాలి గదా! అనేలాగా ఉందన్నమాట. అదేలెండి. మీరు సొంతగా అంటే దేవి నవరాత్రులు సొంతగా చేసుకుంటున్నారు అని అన్నారు గదా! అట్లా అవునండి. గైడెన్స్ లేకుండా చేయగలిగేవారా? శ్యామల నవరాత్రులు? ఏమన్నా ఇట్లాంటి భయపడటం గాని, లేకపోతే ఇబ్బందులు వస్తే అధిగమించగలిగేవారా? లేదండి. నేను శ్రావణ నవరాత్రుల గురించి నాకు అసలు ఆలోచన లేదు. అదేలెండి. తెలీదసలు. శ్యామల హ్మ్. నవరాత్రులు చేయాలని వారాహి నవరాత్రులు మాత్రం లాస్ట్ ఇయర్ చేశాను. చేసినా కూడా ఆహ్, ఇబ్బందనేది ఏం జరగలేదు. కానీ ఈ నవరాత్రులు అంత ఐడియా లేదు నాకసలు. అవగాహన లేదు. అదేలెండి. ఇగ ఇప్పుడిక్కడ మా అమ్మాయి చెప్పడం వల్ల నాకు ఈ శ్రావణ నవరాత్రులైనా, నెక్స్ట్ వసంత నవరాత్రులైనా ఇప్పుడు తెలుసంతే. హ్మ్. నాకింతకుముందసలు అంటే తెలుసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తాయి? ఏ నవరాత్రులొస్తాయి? తర్వాత ఎప్పుడొస్తాయి? అని జెప్పేసి ఇప్పుడు ఆలోచించగలుగుతున్నాను. అదేలెండి. ఆ! గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతగా మంత్రం చేసేదానికి మీకేమన్నా తేడా అర్థమైందా? అర్థమైందండి. తేడా ఉంటదండి. గురువుగారు చెప్పిన మంత్రానికి, మనం సొంతంగా చేసేదానికి తేడా అనేది ఉంటది. ఎందుకంటే, మనం చేసే జప సాధనలో మనకర్థమైపోతది. తేడా ఓకే. ఉంటది. హుహుహు. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమన్నా అనుభవాలున్నాయా? ఆ రోజు అంటే మామూలుగా నేను గోరింటాకు పెట్టేసి అలా పెట్టాను. మా పాపకి పెట్టాను. అమ్మవారిలాగా అనుకోని మా పాపకి పెట్టాను. ఓకే. అమ్మవారికి శారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపిచ్చిందంటే, అవునండి. ఇలా గూడా ఇస్తారా? మేమెప్పుడు వినలేదే. ఫస్ట్ టైమ్ విన్నారా? లేపోతే అట్లా ఏమన్నా అనిపిచ్చిందా? అంటే అమ్మవారికి వాయనం అనేది అంటే నేను అంటే ఇంట్లో మా అమ్మవారికి ఇస్తుంటాను. వాయనం ఓకే. అనేది ప్రతి ఎవ్రీ ఇయర్ నేను అంటే మా ఇంట్లో ఏంటంటే హ్మ్, ఎల్లమ్మ తల్లి ఉంటది గదా! అవును. ఆమెకిస్తాననమాట. వాయనం అనేది ఇస్తూ ఉంటాను. కాబట్టి అది అంటే ప్రతి అమ్మవారికి వాయనం ఇస్తారు కదా! అనే ఆలోచనలో ఉన్నాననమాట నేను. ఏ హ్మ్. అమ్మకైనా కా వాయనం ఇస్తాం గదా! ఇందులో గూడా ఒక అవును. భాగం అని జెప్పేసి నేననుకున్నాను. కానీ ఇక్కడ అమ్మవారికి, అయ్యగారికి ఆది దంపతులిద్దరికీ ఇచ్చాము మనం. అవును. 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 ఆది దంపతులకిచ్చాము. అవును. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది మీది? చాలా జరిగిందండి. ఉద్వాసన హ్మ్. కార్యక్రమం చాలా అంటే చాలా జరిగింది. అమ్మవారికి హారతి ఇవ్వడమైనా, కొన్ని గురువుగారు చెప్పినవి చాలా కొత్తయన్నమాట. అంటే కొత్తగా అనిపించింది. గురువుగారు చెప్పిన ప్రాసెస్ ఉద్వాసనలో అదే. అమ్మని అమ్మని పూజించడమే గాదు, మన కోసము, ఇంటి కోసమైనా ప్రతి ఒక్కటి వివరంగా వివరించి చెప్పడము చాలా హ్మ్. బాగా అనిపించిందండి. చాలా బాగా అనిపించింది. ఓకే. అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు. అప్పుడు ఎలా హ్మ్. అనిపిచ్చింది? అదే చెప్తున్నాను. ఏంటంటే ఆ! అమ్మవారి వరకే చెప్తారు కదా! ఇలా అమ్మవారికి దిష్టి తీయడమైనా, ఇంటికి దిష్టి తీయడమైనా, ఇంటికి ఇట్లా పూజ చేసినయన్నీ ఇంటికి ఇట్లా కట్టడం అని జెప్పేసి అలా చెప్పడం అంతా గురువుగారి తరహాలో చాలా కొత్తగా అనుభూతి చెందిన నేను. చాలా ఓకే. బాగా అనిపిచ్చింది. హుహు. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? మీరు చెప్పారు గదా! చానా బాధపడ్డారని. అవునండి. చాలా బాధనిపిచ్చింది. బాడీ మొత్తం ఒకలాంటి వైబ్రేషన్. హ్మ్. ఇట్లా మొత్తం షేక్ అయిపోతుంది. అమ్మ ఎళ్తుంటే బాధేసి బాడీ మొత్తం ఒకలాంటి వైబ్రేషన్ అవుతుంది. ఓకే. చాలా బాగా అనిపిచ్చింది. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటల ద్వారా చెప్తా ఉంటారు. అవి వింటే మీకేమనిపిస్తా ఉంటది? హలో! అది విన్నప్పుడేంటంటే, మనం కూడా కొద్దిగా ఈ ప్రాసెస్‌లో వెళ్ళాలి. మనం గూడా కొంచెం ఆలోచన చేయాలి. పిల్లలకు కూడా కొన్ని అవును. నేర్పించాలి. ఇలాంటి సనాతన ధర్మాన్ని కొద్దిగా మనం అలవాటు చేయాలి అనే ఆలోచన వచ్చిందండి నాకు. హ్మ్. గురువుగారు మంత్రదీక్ష గురించి గాని, అన్న సంతర్పణ గురించి గాని, వారి ఉద్దేశం చెప్తా ఉంటారు. అంటే మంత్రదీక్ష ఎందుకు? లేతే అన్న సంతర్పణ వల్ల ఏంటి అన్నది. దాని గురించి మీరేమన్నా చెప్తారా? వీడియోస్‌లో వినుంటారు కదా! అవునండి. హ్మ్. అంటే ఒకరి నుంచి ఇప్పుడు మామూలుగా పూజ చేసుకోవడం అంటే ఒకటుంటది. గురువుగారు చెప్పి చేసే దాంట్లో ఒక శక్తి ఉంటదని జెప్పేసి అంటే గురుముఖంగా నేను విన్నది అది నిజమండి. ఓకే. అన్న సంతర్పణ అనేది
ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న ఇబ్బందులు అంటే ఒక దగ్గరికి వెళ్తాం మనము. వెళ్ళినప్పుడు అన్న సంతర్పణ చేయడం అనేది అది ఎన్నో జన్మల పుణ్యం అసలు. అలా ఇంకా ఏంటంటే మామూలుగా అది సొంతంగా చేయడం అనేది చాలా గ్రేట్ అసలు. అలా గూడా మన ఓకే. చేతనంత సహాయం చేయాలని జెప్పేసి నా ఆలోచన. ఓకే. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది మీకు? చాలా బావుందండి. అదే చెప్తున్నాను గదమ్మా! ఇంత హ్మ్. ఇంత సాధకులు ఇంత ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఒక చిన్నది గురువుగారు మా జపసాధన కంప్లీట్ అయింది. మేమిలా మా ఈ అనుభవాలని జెప్పేసి ఇలా చెప్తుంటే ప్రతి ఒక్కరికి టైం తీసుకొని అంటే మేమే పూజ చేస్తాము. మేము ఇంట్లో ఉండి మేము పూజ చేసుకొని మా ఇంట్లో మా కుటుంబాన్ని మేము జూసుకోవడమే మాకు చాలా పెద్ద గగనం. అదే ఎక్కువైపోతుంది. కానీ గురువుగారు అలా కాదు. తన సొంతంగా పూజ చేసుకొని ఇంతమంది బిడ్డల్ని ఆ గురువుగారు చూసుకోవడం అంటే ఏంటసలు ఎంత ఆహ్, శక్తి ఉండాలి. ఓపిక, శక్తి ఉండాలి. నిజంగా అంత ఓపిక, అంత శక్తి అది ఎంత ఉండాలి గురువుగారికి. అసలది అవును. అది మాటలతో చెప్పడం గూడా కష్టమండి. అవునండి. నిజం అది. నిజంగా చాలా పీఠం కష్టం. గురించి గాని, పీఠం కార్యక్రమాల గురించి గాని మీరేమైనా సలహాలు ఇస్తారా? లేదండి. గురువుగారికి చెప్పేంత వాళ్ళం మేము కాదు. ఏంటంటే ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి గురువుగారు చేసే దాంట్లో ప్రతి దాంట్లో బావుంది. చాలా బావుంది. ఓకే. చివరగా లాస్ట్ క్వెషన్ అండి. ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఏమన్నా సందేశం ఇస్తారా? మీరిచ్చే సందేశం ఏంటి వాళ్ళకి? కొత్తగా ఎవరైనా చేసుకోవాలనుకున్నప్పుడు గాని అట్లా. అవును. అమ్మవారి నవరాత్రులు ప్రతి నవరాత్రులు మనకు సంవత్సరానికి 4 నవరాత్రులుంటాయి. ఆ 4 నవరాత్రులలో మనకు వీలైన నవరాత్రిని ఏ అమ్మవారినైనా పూజించుకోవచ్చు. కానీ మన సనాతన ధర్మాన్ని మాత్రం మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరికి మనము అందజేస్తుండాలి. ఓకే అండి. ధన్యవాదాలు భాగ్యలక్ష్మి గారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం ధన్యవాదాలండి. శ్రీ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి ధన్యవాదాలు. గురువుగారు థాంక్ యూ అండి హరిత గారు. థాంక్ ధన్యవాదాలు. యూ. ధన్యవాదాలు.